దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? ఈ లోకములో ఉన్న సమస్త మానవాళికి ఏకైక దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సర్వ శరీరులందరూ పూజింపదగినవాడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు ఆయనే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెయ్యగల సమర్థుడు. మోషే తన మామయ్య అయిన యెత్రో మందను మేపుచున్నప్పుడు దేవుని పర్వతమైన హోరేబు వద్ద మందని మేపుచుండగా ఒక పొద అగ్ని జ్వాలలతో మండుచు యెహోవా దూత ప్రత్యక్షమైంది. అప్పుడు దేవుడు, నీ చేతి కర్రను కింద పాడవేయనగా ఆ కర్ర పాముగా మారింది. మళ్ళీ దాన్ని పట్టుకో అనగా అది కర్ర అయింది. దీన్ని గమనించినట్లయితే దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. ఎందుకంటే కర్ర చెట్టు నుంచి వచ్చింది, పాము జంతువు. అంటే దేవుడు చెట్టు శాస్త్రాన్ని జంతు శాస్త్రంగా, జంతు శాస్త్రాన్ని చెట్టు శాస్త్రంగా మార్చగలడు. ఇశ్రాయేలు జనాంగం కోసం ఎర్ర సముద్రం నీరుని రాశిగా కూర్చాడు. ఏలియా కోసం కాకులకు ఆజ్ఞాపించి ఆహారాన్ని అందించాడు. నీతిమంతుడైన నోహావుకు జలప్రళయంలో మునిగిపోకుండా వాడను సిద్ధం చేశాడు. దానియేలు కోసం సింహాల నోళ్లు మూయించాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో కోసం అగ్నిగుండమును ఆహ్లాదకరంగా మార్చాడు. మరుగుతున్న నూనె గంగాళంలో యోహానును పడవేసినప్పుడు ఆ మరుగుతున్న నూనె అంతా చల్లటి స్విమ్మింగ్ పూల్గా మార్చాడు. కానా పెళ్లిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం తిని మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఇస్తారు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, మూగవారికి మాట, కుష్ఠరోగులను బాగు చేయడం, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. పాపాత్ములను కూడా పవిత్రంగా మార్చాడు. మూర్ఖుడు, హానికరుడైన సౌలును పౌలుగా మార్చాడు. సింహాసనం మీద కూర్చున్న వారిని పెంట కుప్పల మీద దించగలడు. పెంట మీద ఉన్న వారిని సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. సమస్తము నాశనం చెయ్యగలడు, సమస్తము సృష్టించగలడు. ఏమైనా చెయ్యగలిగే సమర్థుడు ఆయనే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చేయగలవాడు. కాబట్టి నేనే సర్వ శరీరులకు దేవుడును అని చెబుతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము చెయ్యగల సమర్థుడు. కాబట్టి మొదట దేవుడంటే ఎవరో తెలుసుకొని ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడు ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయనకు మాత్రమే నమస్కరించి సాగలపడి మొక్కవలెను. వ్యర్థమైన వాటి వైపు తిరిగి టైం వేస్ట్ చేసుకొని దేవుని ఉగ్రతకు బలి కావద్దు. యేసుక్రీస్తే సత్యం, జీవం, మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప నిత్య జీవానికి మార్గం లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.